పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. దివ్యవాక్కు అనే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన ధ్యానాంశం 2 త్రోవలు. ఈ 2 త్రోవలు అంటే దుష్టుల మార్గం, నీతిమంతుల మార్గం. దుష్టుల మార్గంలో జీవిస్తే ఎలాంటి నష్టాలు, నీతిమంతుల మార్గంలో జీవిస్తే ఎలాంటి లాభాలో ఈనాడు మనం ధ్యానించబోతూ ఉన్నాం. ప్రియ దైవ బిడ్డలారా, కీర్తనల గ్రంథం 1వ కీర్తన 1వ వచనం. దుష్టుల సలహాలను పాటింపనివాడు, పాపుల మార్గమున నడవనివాడు, అపహాసులు కూర్చుండు చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రియులారా, ఈ ధన్యుడు అనే మాటకు అర్థం చాలా గొప్పగా ఉంటుంది. ఏ పాపం లేనివాడు, ఏ తప్పు లేనివాడు, దేవుని అనుగ్రహాన్ని పొందుకున్నటువంటి వాళ్ళు ధన్యులు. మరి ఆనాడు మరే తల్లిని కూడా దేవుడు తరతరాల వరకు నన్ను ధన్యురాలని పిలిచెదరని మరే తల్లి సాక్ష్యం పలుకుతూ ఉంది. ఆ ధన్యత, ఆ గొప్పదనం, ఆ గొప్ప జీవితం, ఆ గొప్ప పాట మనకు కూడా కావాలంటే మనం చేయాల్సింది ఇదిగో, దుష్టుల సలహాలు పాటించకూడదు. మొట్టమొదటి విషయం, ఈనాడు నిన్ను విడదీయాలని, నీకు చెడ్డ పేరు తీసుకురావాలని, నువ్వు చేస్తున్నటువంటి పనిని ఆపేయాలని, మీ కుటుంబాలను విడదీయాలని దుష్టులు ఎంతోమంది కూడా లేనిపోని మాటలన్నీ కూడా చెప్తూ ఉంటారు. మరి అవన్నీ వింటే నిజంగా ఆ కుటుంబం విడిపోతుంది. పాపుల మార్గంలో నడవనివాడు. ప్రియులారా, ఆ దుష్టుల మాటలు మనం వినకూడదు. ఎప్పుడు కూడా ఈనాటి రోజుల్లో ఏ మనిషి నోరు తెరచినా తప్పుడు మాటలే, ఏ మనిషి నోరు తెరిచినా పాపపు మాటలే. స్వార్థంతో, అహంకారంతో, గర్వంతో, కుళ్ళు కుట్రలతో మాట్లాడుతూ ఉన్నారు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చిచ్చు పెడుతూ ఉన్నాడు. ఇక్కడ దేవుడు అంటూ ఉన్నాడు, దుష్టుల మాటలు వినకూడదు. ఒకవేళ వింటే నీ జీవితం నష్టం, నీ జీవితం నాశనం. అవును బిడ్డలారా, ఇది నిజంగా చాలా గొప్ప మాట. మనకు మంచి చెప్పేవాళ్ళు కరువయ్యారు. ఒకవేళ మంచి మాటలు పలికినా మనం ఇరే పరిస్థితుల్లో లేము. నువ్వు చెప్పొచ్చునావలే అంటున్నారు తప్ప ఇదిగో నాకు మంచి చెప్పాడు అని వినట్లేదు. అదే చెడ్డవాడు, అదే దుష్టుడు, ఇదిగో రా బయటికి వెళదాం, రా త్రాగడానికి వెళదాం, రా వ్యభిచారానికి వెళదాం, రా వాడిని కొడదాం, రా వాడిని చంపేద్దాం అంటే అటు పరిగెడుతున్నారు తప్ప ఇదిగో మంచి మార్గంలో నడవలేకపోతూ ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, ప్రియ తల్లిదండ్రులారా, ఈనాడు మనిషి ఎక్కడ ఉన్నారు, నీ కుటుంబంలో నీ బిడ్డలు ఎలా జీవిస్తున్నారో తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత నీకు ఉంది. నేను ఒక విచారణ గురువు కలిసి ప్రార్థనా కూటానికి వెళుతున్నప్పుడు కొంతమంది యువత, ఒక 5-6 ఉన్నారు, ఆ సెల్ ఫోన్లు చూసుకుంటూ ఒక చోట ఆ రోడ్డు మీద కూర్చొని ఉన్నారు. వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, అక్కడ గుడిలో ప్రార్థన జరుగుతూ ఉంది, ప్రార్థన మొదలుపెట్టారు, జపమాల జరుగుతూ ఉంది, పూజా బలి ఉంది. కానీ ఇక్కడ వీళ్ళు, ఈ యువత వాళ్ళు సెల్ ఫోన్లు చూసుకుంటూ వాళ్ళల్లో వాళ్ళు అనుకున్నారంట, ఇదిగో మనం త్రాగడానికి, మద్యపానానికి ఒక బాటిల్ తెచ్చుకొని ఆ బాటిల్ని ఎవరైతే చుక్క నీళ్లు కూడా కలపకుండా తాగుతారో వాళ్లకు 5,000 బెట్టు అని చెప్పి మాట్లాడుకుంటున్నారంట. వాళ్ళల్లో పొగరబోతు ఒకడు నేను త్రాగుతాను అని చెప్పి ఆ పందానికి, ఆ బెట్టుకి నిలబడ్డాడు. ఇంకొకడు అన్నాడు, నువ్వు తాగలేవయ్యా అన్నాడు. నేను తాగగలను, మీరు బాటిల్ తీసుకురండి అని చెప్పాడంట. ప్రియులారా, వీళ్ళు బాటిల్ తీసుకొచ్చారు. ఆ బాటిల్ ఓపెన్ చేసి టకా 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 ఆ బాటిల్ని 2 నిమిషాలలో మొత్తం త్రాగేశాడు. బెట్టులో గెలుచుకున్నాడు, 5,000 సంపాదించాడు 2 నిమిషాలలోనే.
అయితే 3వ నిమిషంలో ఆ త్రాగినటువంటి వ్యక్తి అక్కడి నుంచి కింద పడిపోయి గిలగిలా 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 కొట్టుకుంటూ ఉంటే ఒక ఆటో మాట్లాడి హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. హాస్పిటల్కి వెళ్ళక ముందే ఈ బిడ్డ చనిపోయాడు. ప్రియ దైవ బిడ్డలారా, చూసారా? నిండు ప్రాణం కోల్పోయాడు. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలించాడు. కేవలం దుష్టుల మాటలు విన్నాడు, దుష్టుల సలహాలు పాటించాడు. ఇదే సంఘటన ప్రతి చోట జరుగుతూనే ఉంది. స్నేహితులు తమ స్నేహితులను చెడగొడుతూ ఉన్నారు, నాశనం చేస్తూ ఉన్నారు. ఆ యొక్క సెల్ ఫోన్ల ద్వారా కానీ, వాళ్ళ మాటల ద్వారా కానీ, ఇంకా ప్రేమ పేరుతోనో మాయమాటలు విని, ఇదిగో వాళ్ళ మాటలు విని తమ జీవితాలు నాశనం చేసుకున్నటువంటి యువత ఎంతోమంది ఉన్నాడు. నిన్నటి దినానే ఒక సంఘటన. ఒక అమ్మాయి చక్కగా చదువుతూ ఉంది, కానీ ఎందుకు పనికిరాని పోకిరి వెంట తిరిగి ఆ పోకిరి వెంట వెళ్ళిపోయి తల్లిదండ్రులు ఎంత బ్రతిమాలినా వినకుండా వాడితో పాటే వెళ్ళిపోయింది. ఆ తండ్రి అంటున్నాడు, నేను 20 సంవత్సరాలు కంటికి రెప్పలాగా కాచి కాపాడాను, ఈరోజు నా బిడ్డ ఎలా చేసిందని గుండె కోతతో ఆ తండ్రి యొక్క బాధను ఆపడం ఎవరికి సాధ్యం కావట్లేదు. ఇప్పటికీ కూడా మంచి భవిష్యత్తు నాశనం చేసుకుంది పాప, మంచి భవిష్యత్తు నాశనం చేసుకుంది. ఈనాడు ఆమె బ్రతుకు చాలా కష్టంగా ఉంది. కనీసం కొనుక్కోవడానికి, కట్టుకోవడానికి బట్టలు కూడా లేని పరిస్థితుల్లో ఆ పాప యొక్క జీవితం ఉంది. అదే తల్లిదండ్రుల మాట వినుంటే, తల్లిదండ్రులు నువ్వు తప్పు చేసినా మేము క్షమిస్తున్నామమ్మా, తిరిగి రామ్మా అని ఎంత బ్రతిమలాడినా తల్లిదండ్రుల మాట వినలేదు ఈ పాప. ప్రియులారా, ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. కారణం ఒక్కటే, దుష్టుల మాటలు వింటున్నారు. పాపముల మార్గమున నడుస్తూ ఉన్నాడు. తాగుబోతుల వెంట నడిస్తే తాగుబోతు అలవాట్లే వస్తాయి, దొంగ వెంట నడిస్తే దొంగ అలవాట్లే వస్తాయి. కానీ దేవుని వెంట నడవాలి, పెద్దల మాటలు వినాలి. అందుకనే పెద్దల మాట చద్ది మూట అంటారు. మరి ఎంతో బలాన్ని ఇచ్చిద్ది, ఎంతో శ్రేయస్సుని ఇచ్చిద్ది, ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చిద్ది. 2 త్రోవలు ఈనాడు మన అంశం. ఒక అంశం దుష్టులు, ఒక అంశం పాపులు. అదేవిధంగా అపహాసులు కూర్చుండే చోట. అపహాసులు అంటే ఇదే, వాళ్ళ మీద వీళ్ళు, వాళ్ళ మీద జోకులు వేసుకుంటారు, వీళ్ళ మీద జోకులు వేసుకుంటారు, విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం అట్లే నాశనం అయింది. వారితో పాటు ఇంకొన్ని జీవితాలు కూడా నాశనం చేసే అలవాట్లు కలిగి ఉంటున్నారు ఈనాటి యువతీ యువకులందరూ కూడా. కానీ దేవుడు ఏమంటున్నాడో తెలుసా? వాళ్లకు దూరంగా ఉంటే నీవు ధన్యుడు, వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా ఉంటే నీవు ధన్యురాలు. పాపుల వెంట నడవకుండా ఉంటే నీకు గొప్పదనం, పాపులతో పాటు వెళ్లకుండా ఉంటే నీకు ఆశీర్వాదం. ఎంత గొప్ప మాటలండి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా కీర్తనల గ్రంథం 1వ కీర్తన 2-3 వచనాలు చూస్తే, ప్రభు ధర్మశాస్త్రమును ఆనందంతో చదువుతూ పారాయణం చేయుచు రేయింబవళ్ళు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అవును బిడ్డలారా, ప్రతిరోజు కూడా చూసారా, నీవు దుష్టుల దగ్గరకు వెళ్లకుండా ఉండాలంటే, పాపుల మార్గంలో వెళ్లకుండా ఉండాలంటే, ఇదిగో ఈ వాక్యాన్ని నీ చేతపట్టుకొని ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ నీ జీవితాన్ని సరిచేసుకోమంటున్నాడు దేవుడు. అవును బిడ్డలారా, అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చు ఆకులు వాడిపోని చెట్టు లాంటి వాడు. అతడు తాను చేపట్టిన కార్యములన్నిట విజయమును బడియును. అబ్బా, ఎంత గొప్ప మాటలండి ఇవన్నీ. ఎవరైతే పాపుల మాటలు, దుష్టుల మాటలు, చెడ్డవాళ్ళ మాటలు, పాపాత్ముల మాటలు, చెడగొట్టే వాళ్ళ మాటలు, గర్వాత్ముల మాటలు వినకుండా దేవుని మాటలు వింటున్నారో వాళ్ళందరూ కూడా ఏటి ఒడ్డున నాటబడి సకాలంలో పండ్లన్నిస్తారు. వారు చేపట్టిన పనులల్లో కూడా విజయం. ఎంత గొప్ప మాటలు బిడ్డలారా. నీవు నిజంగా దేవుడి మీద ఆధారపడి ప్రార్థన చేసి, ఇదిగో దేవుని వాక్యాన్ని నిలబెట్టుకొని
వాక్యాన్ని నీ హృదయంలో నింపుకొని వాక్యాన్ని నీ జీవితంలో ప్రకటిస్తూ నువ్వు ఏ పని చేసినా, ఏ పని మొదలుపెట్టినా నీకు విజయమే. ఎంత గుడ్ న్యూస్ అండి. మనం గెలవాలి అంటే, మనం నిలబడాలి అంటే దేవుని మాటలు వినాలి. మనం టీవీల్లో చూసే ఉంటాం, ఒక అమ్మాయి క్రికెట్లో ఎంతో గొప్ప ఫలితాన్ని సాధించింది. ఆమె అక్కడే ఉండి క్రీస్తుకు సాక్షిగా నిలబడింది. నా దేవునికి వందనాలను పలుకుతూ ఉంది. నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని బైబిల్లో ఉన్నటువంటి మాటలు పలుకుతూ ఆ మీడియా ముందు సాక్షిగా నిలబడింది. కేవలం ఆమె పలుకుతున్నటువంటి మాట, నేను దేవుని మాటలు విన్నాను, దేవునికి లోబడ్డాను, ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు నేను పాటించి ప్రార్థించి ఇంత విజయాన్ని సాధించానని ఆమె పలుకుతూ ఉంది. మరి ఈనాడు మనం కూడా ఒక సాక్షిగా నిలబడాలంటే, క్రీస్తు బిడ్డగా నిలబడాలంటే దేవుని మాటలు ఎప్పుడూ కూడా నెమరు వేసుకుంటూ ఈ దీపాన్ని నీ చేతిలో పట్టుకొని నడుస్తూ నీ దారిలో ఉన్నటువంటి ముళ్ళను, రాళ్లను, పొదలను, తొప్పలను అన్నీ దాటుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రియులరా, దుష్టులు నాశనం చేయడానికి తీసుకువెళ్తారు, దుష్టులు నిన్ను చంపడానికి తీసుకువెళ్తారు, దుష్టులు నిన్ను విడదీయటానికి తీసుకువెళ్తారు, దుష్టులు నిన్ను నీ పేరు చెడగొట్టడానికి తీసుకువెళ్తారు. కానీ బిడ్డలారా, ఇదిగో దేవుడు మాత్రం, దైవ బిడ్డలు మాత్రం, నీతిమంతులు మాత్రం ఇదిగో పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి ప్రయత్నం చేస్తారు, ఓడిపోయినటువంటి నిన్ను గెలిపించడానికి చూస్తూ ఉంటారు. కీర్తనల గ్రంథం 1వ కీర్తన 4వ వాక్యంలో, దుర్మార్గులు ఇట్టి వాళ్ళు కాదు, కళ్ళమున గాలికి ఎగిరిపో పొట్టి వంటి వాళ్ళు. ఎవరైతే వాక్యాన్ని వింటున్నారో, ఎవరైతే వాక్యాన్ని చదువుతున్నారో, ఎవరైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నారో వాళ్ళు ఏటి ఒడ్డున నాటిన చెట్లయితే, దుష్టులు మాత్రం కళ్ళములో గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటి వారు దుష్టులు. చూసారా, నీతిమంతులకు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాన్ని ఇస్తూ ఉన్నాడు. వారు చేసిన పనల్లా కూడా విజయాన్ని సాధిస్తారు. కానీ దుర్మార్గులు, దుష్టులు మాత్రం గాలికి ఎగిరిపోయే పొట్టు లాంటి వాళ్ళు. వాళ్ళు గెలిచిన వెంటనే పడిపోతారు. వారి జీవితం ఎంతో కాలం నిలవదు. కాబట్టి బిడ్డలారా, దుష్టులు, నీతిమంతులు, దుష్టులు, దైవ బిడ్డలు అని 2 భాగాలు, 2 త్రోవలు ఈనాడు దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. మరి ఏ త్రోవలో నీ ప్రయాణం, ఎక్కడికి నీ వెళ్ళాలి, ఎవరితో పాటు వెళ్ళాలి, ఎలా జీవించాలి, ఎలా పని చేయాలి, నీవు గెలవాలంటే, నువ్వు నిలబడాలంటే, నువ్వు సాధించాలంటే దుష్టుల మాటలు వింటున్నావా లేక దేవుడి మాటలు వింటున్నావా? నువ్వు నిలబడాలంటే, నువ్వు సాధించాలంటే నీవు సామాన్యుడు కాదు, దేవుని బిడ్డవు నువ్వు. యాజక భాగ్యం, రాజరికపు బిడ్డలం మనం. మరి అంత గొప్ప భాగ్యం దేవుడు మనకిచ్చాడు. మనం నాశనం కాకూడదు, మనం పడిపోకూడదు, మనం ఓడిపోకూడదు. దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను నిలబెట్టాలనే, దేవుడు ఎప్పుడూ కూడా నిన్ను ఆశీర్వదించాలనే, దేవుడు ఎప్పుడూ కూడా నీ మార్గాన్ని సరిచేయాలని ఆయన ఆలోచన చేస్తూ ఉన్నాడు. కానీ సైతానుడు ఎప్పుడూ కూడా, దుష్టుడు ఎప్పుడూ కూడా విషం ఎన్నిసార్లు వడపోసినా అది విషమే. మరి పాపాత్ముడు, దుష్టులు, పాపాత్ములు, దుర్మార్గులు మనతో ఎంతగా మాట్లాడి, ఎంతో చక్కగా మాట్లాడి, మాయమాటలు చెప్పి మన జీవితాన్ని నాశనం చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియ సహోదరులారా, చాలా జాగ్రత్త. నీ జీవితాన్ని నిలబెట్టుకో. పడిపోయినటువంటి నీవు తిరిగి నిలబడాలి. ఇప్పటి వరకు మన జీవితం నాశనమైపోయినట్లుందేమో, ఓడిపోయావేమో, పడిపోయావేమో, ఎవరు నిన్ను పట్టించుకోవట్లేదేమో, ఎవరు నిన్ను సపోర్ట్ చేయట్లేదేమో. కానీ మనకు మన దేవుడు ఉన్నాడు. ఆ వాక్యాన్ని పట్టుకొని, వాక్యము ద్వారా ప్రార్థిస్తూ, వాక్యాన్ని చదువుతూ లేవగానే ప్రభువా అని చెప్పి ఆ వాక్యం మనకి ఏం నేర్పిస్తుందో, దేవుడు మనకి ఈరోజు ఎక్కడికి వెళ్ళాలని చూపిస్తున్నాడు. ఏ పని చేసినా ప్రార్థన చేసి వెళ్ళండి. ఏ పని చేసినా దేవునితో కొంచెం మాట్లాడి, ప్రభువా ఈ ప్రయాణానికి వెళ్తున్నాను,
ప్రభువా ఈ యొక్క పని మొదలు పెడుతున్నాను, నాకు విజయం కావాలి. ఈనాడు మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని పనులు చేసినా ఓడిపోతూ ఉంటాం. కారణం మన ప్రార్థనలో ఎన్నో లోపాలు ఉన్నాయి, అవి సరిచేసుకుందాం. ప్రియ దైవ బిడ్డలారా, దుర్మార్గుల జోలికి, దుష్టుల జోలికి, పాపుల జోలికి నీకు అనవసరం. వాళ్ళతో పాటు తిరిగితే ఆ అలవాట్లే వస్తాయి, వాళ్ళతో పాటు తిరిగితే ఆ పనులే చేస్తావు. కానీ నీతిమంతుల మార్గం, దేవుని మార్గం, వాక్యాన్ని పట్టుకున్న వారి మార్గం, వాక్య ప్రకారం జీవించే వాళ్ళ మార్గం. ఈనాడు నోరు తెరిస్తే శాపాలే, నోరు తెరిస్తే మోసాలే, మాయపూరితమైనటువంటి మాటలే. అవి కాకుండా దేవుని మాటలు, నిత్య జీవం కలిగినటువంటి మాటలు, ఒంటరితనంలో ఓదార్పునిచ్చే మాటలు, చీకటిలో వెలుగునిచ్చే మాటలు, ఓడిపోయిన నిన్ను నిలబెట్టే మాటలు దేవుని యొక్క మాటల బిడ్డలారా. మరి ఆ వాక్యాన్ని మనం వింటూ, ఆ వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, ఆ వాక్య ప్రకారం జీవిస్తూ, వాక్య ప్రకారం ప్రార్థన చేస్తూ నీవు ముందడుగు వేయాలి. అవును బిడ్డలారా, ఎంత చక్కగా దేవుడు మనకి ఈనాడు ఈ రెండు మార్గాలు ఇంకా చూస్తే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 5వ వాక్యంలో, దుష్టులు దేవుని తీర్పునకు తట్టుకొని నిలవజాలరు, నీతిమంతుల సభలో పాపులు నిలవజాలరు. అవును బిడ్డలారా, దుష్టులు ఎప్పుడూ కూడా ఇదిగో దేవుని బిడ్డలతో కలవలేరు, దేవుని తీర్పుకి తట్టుకోలేరు. వాళ్ళకి శిక్ష మలమలమాడే అగ్నిలో అగ్ని ఆరదు, పురుగు చావదు అన్నట్లుగా మన అంతిమ యాత్ర, అంతిమ ఉద్దేశం పరలోకమైతే మరి ఆ పరలోకంలో జీవించడానికి ఈనాడు మనం సిద్ధపడుతూ ఉన్నాం. మరి ఈ సిద్ధపాటు ఎలా ఉండాలి అంటే గొప్పగా ఉండాలి, ఉన్నతంగా ఉండాలి. ఎప్పుడు కూడా పాపం జోలికి వెళ్ళొద్దు, ఎప్పుడు కూడా దుష్టుల దగ్గరకు వెళ్ళొద్దు, ఎప్పుడు కూడా దుర్మార్గులతో చేయి కలపకు. దేవుని యొక్క శిక్షకు తట్టుకోలేరు వాళ్ళు. కానీ దేవుడు ఎవరైతే ప్రార్థనలో జీవిస్తున్నారో, ఎవరైతే మంచిగా వెళుతున్నారో, ఎవరైతే దేవుని మార్గంలో వెళుతున్నారో వారిని ఆశీర్వదిస్తాడు తప్ప వాళ్ళు ఎప్పుడూ కూడా తిట్టడమో శపించడమో మన దేవుడు చేయడు. ప్రియులారా, నిజంగా ఇంకా చూద్దాం వాక్యంలో, కీర్తన 1:6, నీతిమంతుల మార్గం ప్రభువునకు తెలియను, దుర్మార్గుల మార్గము నాశనానికి నడుపును. ఇక్కడ రెండు మాటలు, నీతిమంతులు, మంచివాళ్ళు, దేవునికి లోబడేవాళ్ళు, ప్రార్థనలో జీవించేవాళ్ళు, ఎప్పుడు కూడా హాని చేయని మనసు కలిగిన వాళ్ళు. నేను ఓడిపోయినా పర్వాలేదు, నాకు లేకపోయినా పర్వాలేదు, నాకు ఆకలైనా పర్వాలేదు, ఇంకొకళ్ళ ఆకలి నేను తీర్చగలుగుతాను అని గొప్ప మనసు కలిగి జీవిస్తారో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా దేవుడు వాళ్ళకంటే ముందుగా వెళ్ళి వారికి ఏ నష్టం కలిగించకుండా ఆ దేవుడు అంటున్నాడు, వాళ్ళ నీతిమంతుల మార్గం నాకు తెలుసు, వాళ్ళని ఎక్కడికి వెళ్ళినా కంటికి రెప్పలాగా కాచి కాపాడుతాను. కానీ దుష్టుల మార్గం నాశనమే, దుర్మార్గుల మార్గం నాశనమే. ఎప్పుడు కూడా వాళ్ళు అలాగే నాశనమవుతూ ఉంటారు, అలాగే చచ్చిపోతూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలని, నాకు ఈ జీవితం వద్దని ఎప్పుడు కూడా అనుకోరు. దుష్టులు వాళ్ళు, సైతానులు వాళ్ళు. సైతాను పని నాశనం చేయటమే, దుష్టుల పని నాశనం చేయటమే. అవును బిడ్డలారా, దుష్టుల మార్గం నీతిమంతుల మార్గం, దేవుని మార్గం సైతాను మార్గం, ఈ రెండు కూడా దేవుడు మన ముందు ఉంచుతూ ఉన్నాడు. మరి ఎక్కడికి నీ ప్రయాణం? నీవు ఎవరిని పట్టుకొని ఉన్నావు ఎప్పటి వరకు? దుష్టుల మాటలేనా, దుర్మార్గుల మాటలేనా, పాపపు మార్గమేనా, అన్యాయపు మార్గమేనా? ఇక దాన్ని విడిచిపెట్టవా? ఎప్పుడు నష్టపోతావో, ఎప్పుడు పడిపోతావో, ఎప్పుడు ఏ రోగం వచ్చిద్దో, ఎప్పుడు ఏ ప్రమాదం జరిగిద్దో ఎవరికీ తెలియదు. కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో పేదవాళ్ళు, నీతిమంతులు, దైవబిడ్డలు, వాక్యం ప్రకారం జీవించేవాళ్ళు, ప్రార్థనలో జీవించేవాళ్ళు, మంచి మనసుతో జీవించేవాళ్ళు, దేవుని బిడ్డలు, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు, దేవుని మాటలు, పెద్దల మాటలు, గురువుల మాటలు వింటూ జీవిస్తే వాళ్ళు నిజంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నాకు తెలుసు వాళ్ళకి ఏ నష్టం రాకుండా, ఏ ఇబ్బంది రాకుండా కంటికి రెప్పలాగా నేను కాచి కాపాడుకుంటానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడే. ప్రియులారా, ఇకనైనా మన జీవితాన్ని మార్చుకుందామా? ఇకనైనా మనం మన మాటలు
మన ప్రవర్తన, మన క్రియలు ఎప్పుడు కూడా పెద్దల మాట వినరు, ఎప్పుడు కూడా గురువుల మాట వినరు, ఎదురు చెప్తారు, వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తూ ఉంటారు. గురువుల మీద తిరుగుబాటు చేయడం అంటే దేవుని మీద తిరుగుబాటు చేయడమే. దుష్టుల పని అదే, దుర్మార్గుల పని అదే. మరి దేవుడు వారిని నాశనం చేస్తూ ఉన్నాడు, వారి జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రియ దైవ బిడ్డలారా, మరి ఎందుకని నువ్వు శపించబడాలా, నువ్వు నష్టపోవాలా? ఎప్పుడు దుష్టుడిగానే ఉంటావా? ఎప్పుడు దుర్మార్గుడిగానే ఉంటావా? ఎప్పుడు పాపాత్ముడిగానే ఉంటావా? ఎకనైనా నీ జీవితాన్ని మార్చుకోవా? దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడే, దేవుడు నీకు ఒక రోజును ప్రసాదించాడే. నీ ఆలోచన మారొచ్చుగా, నీ పనులు మారొచ్చుగా, నీ పనితీరు మారొచ్చుగా, నీ మాటలు మారొచ్చుగా. ఎప్పుడు నాశనం నాశనం నాశనం, సైతాను నాశనమే. కానీ దేవుడు ఆశీర్వాదం, దేవుడు వెలుగు, దేవుడు రక్షణ, దేవుడు కరుణ, దేవుడు ఆశీర్వాదం. ఈ రెండు మార్గాలు కూడా దేవుడు మనకిస్తూ ఉన్నాడు. ప్రియులారా, నిజంగా సైతాను మాటలు విని, దుర్మార్గుల మాటలు విని, దుష్టుల మాటలు విని, అపహాసుల మాటలు విని ఎంతమంది నాశనమైపోతున్నారు ఈరోజు. ఎంతమంది నాశనమయ్యారు, ఎంతమంది తమ జీవితాలు పోగొట్టుకున్నారు. కానీ బిడ్డలారా, ఈరోజు అందరూ కూడా సైతాను మాటలే వింటున్నారు. ఇదిగో జీవానికి పోయే మార్గం ఇరుకుగా ఉంటుంది, కానీ ఇదిగో ఎంజాయ్మెంట్కి పోయే మార్గం విశాలంగా ఉంటుంది. ప్రియులారా, నరకానికి పోయే మార్గం విశాలంగా ఉంటుంది, కానీ జీవానికి పోయే మార్గం ఇరుకుగా ఉంటుంది. మరి ఆ ఇరుకులోకి వెళ్ళాలంటే ఎంత తగ్గించుకోవాలి? అంత తగ్గించుకొని కష్టపడి వెళితే అక్కడ నిత్య జీవం, దైవ రాజ్యం, స్వర్గం ఉంటుంది అక్కడ. కానీ ఇక్కడ ఎంజాయ్మెంట్ ఉంది, తినేది ఉంది, తాగేది ఉంది, ఎంజాయ్మెంట్ ఉంది. అది నిన్ను నాశనం చేసిద్ది. ఇరుకైన మార్గం ఇదిగో జీవాన్ని ఇస్తుంది. ఈనాడు దేవుడు ఈ రెండు విషయాలు కూడా మనకు నేర్పుతున్నారు. ప్రియులారా, ఎక్కడికి వెళ్ళాలి, నీ జీవితం ఎలా ఉండాలో దేవునికి సమర్పించి ప్రార్థించి నీ జీవితాన్ని ఇకనైనా మార్చుకో, ఇకనైనా నీ త్రోవను మార్చుకో, ఇకనైనా నీ రూట్ మార్చుకొని దేవునిలోనికి వద్దాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. చిన్న ప్రార్థన చేద్దామా? కరుణగల తండ్రి, ప్రేమగల యేసయ్య, దుష్టుల మార్గం, నీతిమంతుల మార్గం మేము విని ఉన్నాం. దుష్టుల మార్గానికి వెళ్ళినప్పుడు నాశనం అవుతూ ఉన్నాం. నీతిమంతుల మార్గం, దేవుని మార్గానికి వెళ్ళినప్పుడు జీవాన్ని పొందుకుంటూ ఉన్నాం. ఈనాడు ఎంతోమంది ప్రభువా దుష్టుల మాటలు విని పాపుల మార్గంలో నడిచి తమ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. ప్రభువా, వారందరినీ మీకు సమర్పిస్తున్నాం. వారందరూ కూడా ఆ యొక్క చెడు నుంచి బయటికి వచ్చి దైవరాజ్యములో దేవుని బిడ్డగా నీతిమంతులుగా జీవించే భాగ్యాన్ని దయచేయండి ప్రభువా. ముఖ్యంగా తండ్రి, దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరినీ మీకు సమర్పిస్తున్నాం ప్రభువా. ఎవరైతే పాపముల మార్గంలో నడుస్తూ ఉన్నారో వారందరినీ కూడా ప్రభువా నీతిమంతుల మార్గంలోనికి నడిపించమని ప్రభువా, ఎంతోమంది నీ యొక్క ఆశీర్వాదానికై, నీ యొక్క ప్రేమకై, నీ యొక్క కరుణకై ఎదురు చూస్తూ ఉన్నారు ప్రభువా. వారందరినీ కూడా తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆమెన్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.